యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా మావయ్య సార్ పేషెంట్. సిగరెట్ తాగి తాగి లంగ్స్ పాడయ్యాయి, తాగి తాగి లివర్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి, హార్ట్ ఫంక్షన్ కూడా అసలు కరెక్ట్ గా లేదు. లెఫ్ట్ కిడ్నీ తీసేయండి, రైట్ లంగ్ కట్ చేయండి, హాఫ్ లివర్ తీసేయండి. హార్ట్ పనికొస్తుందంటే ఓకే, లేదంటే అది కూడా తీసేయండి. అన్నీ తీసేస్తే నేనే బ్రతుకుతాను. మీ మాంగారి ఇంటర్నల్ ఆర్గాన్ గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు అమ్మా? తన హెల్త్ కండిషన్ గురించి నాకు బాగా తెలుసు డాక్టర్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్నో టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్ చేస్తే తప్ప ఇన్ని డ్యామేజ్లు బయటపడవు. ఆ టెస్టుల కోసం టైం వేస్ట్ చేయకుండా మీరు చెప్పినవన్నీ తీసేస్తాం. దివ్యమ్మ, సార్కేం ప్రమాదం లేదట, మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. థ్యాంక్ గాడ్. మీ మావయ్య కాకుండా మీ తరపున ఇంకో పేషెంట్ ఉన్నారమ్మా? మా ఆయన డాక్టర్. పాపం ఆయన వల్లే ఈయన ఇలా అయ్యారు. ఓహో. ఏమైందండి ఈయనకి? క్రైమ్ అండ్ పనిష్మెంట్ చార్కేసా? అసలు వీడికి నేను అనిస్థేషియా ఇచ్చాను, అందుకే వీడు ఇలా కళ్ళు తెలిసి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఓహో, ఇది మీ ప్లాన్ లో భాగమా? ఓకే డాక్టర్, నేను చెప్పినవన్నీ తీసేయండి. హార్ట్ తీసే ముందు, ఐ మీన్ మా మావయ్య చనిపోయే ముందు ఒక్కసారి నన్ను పిలవండి. అలాగే. పద చార్కేశా. డాక్టర్, నాదో డౌట్. ఏంటి సిస్టర్? ఈయనకు అన్ని ఆపరేషన్లు చేసే బదులు ఒక్క పోస్ట్ మార్టం చేస్తే సరిపోతుంది కదా? హార్ట్ తీసేస్తున్నాం కదా, ఎలాగో పోస్ట్ మార్టమే చేయాలనుకో, కానీ మనకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. ఈయనకి ఆపరేషన్ చేసి ఆపై పోస్ట్ మార్టం చేద్దాం. పేషెంట్ని తీసుకుందా? అలాగే సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్. మా నాన్నని ఆపరేషన్కి తీసుకెళ్ళొచ్చు సార్. ఎవరయ్యా నువ్వు? ఆవిడ మావయ్యని పట్టుకొని మీ నాన్న అంటున్నావు? ఈయన మా నాన్ననే డాక్టర్, కావాలంటే మా నాన్నని అడగండి. నాన్న, నాన్న చెప్పు నాన్న. నాన్న. ఏంటయ్యా హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తున్నావు? వెళ్ళవతలకి. సార్ అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. సెక్యూరిటీ, ఇతను బయటికి తీసుకెళ్ళండి. సార్ 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 మా నాన్న సార్. సార్ నర్స్ తీసుకెళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది రాన్న? పెద్ద బాబు, ఇప్పుడు బ్రీతింగ్ అందుతుందా నాన్న? వాళ్ళని ఊరికి వదలకూడదు, వాళ్ళంతా చూడాలి. చూసేవా తయారు? పైకి కనిపించడు గాని అల్లుడు గారికి వాళ్ళ అమ్మాయి అంటే ప్రేమే. ఎంతైనా అన్నదమ్ముడు కదా, తల్లులు వేరైనా తండ్రి ఒకడే కదా.
అన్నయ్యపై ప్రేమను తగ్గించి అల్లుడిని మన వైపు తిప్పుకోవాలి. ఎందుకు ఆవేశపడతావు? హర్షకి జరిగింది చాలదా? మళ్ళీ అందరికీ ఇదే అవ్వాలా? ఇక ఆ దేవుడే ఏమీ చేయలేడు మేడం. మా దివ్యమ్మ వాడికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏం చేసావమ్మా వాడిని? బతికుండగానే వాడికి పోస్ట్ మార్టం చేయించబోతున్నాను మావయ్య. అలా చేశాను. అమ్మా, ఇదే హాస్పిటల్లో ఎంత జరిగిందా? భలే చేశారండి. వాళ్ళకి బాగా బుద్ధొచ్చేలా చేశారు. సూపర్గా చేసే వదిన, వాడికి అలాగే కావాలి. లేదు దివ్య, మనం లాయర్ వృత్తిలో ఉన్నాం. తెలిసి ఎవరు ప్రాణాలు తీయకూడదు. దయచేసి వాడిని వదిలిపెట్టే. ఎందుకు సార్? అలాంటి వాడు బ్రతికుండి ఎవరికి ఉపయోగం? వాళ్ళలా మనం ప్రాణాలు తీసేవాళ్ళం కాదు చారుకేశ. మనము ఆ పని చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును మావయ్య, భయంతో ఈ పాటికి అతను సగం చచ్చిపోయి ఉంటాడు. మీరు చెప్పినట్టే వెళ్ళి వాడిని మిగతా ప్రాణాలతో వదిలేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయమ్మా. హర్షని ఇంటికి తీసుకువెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అత్తయ్య. నాన్న, ఏయ్ వదలండి నాన్న. నాన్న 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 వదలండ్రా. రేయ్ సిస్టర్, ఆ పిచ్చోడిని దూరంగా తీసుకెళ్ళమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పండి. రేయ్ నన్ను వదలండ్రా నాన్న. అలా అరుస్తుంటే నేను ఆపరేషన్ చేయలేను. అలాగే సార్. రేయ్ వదలండి నాన్న. నాన్న నాన్న వదలండ్రా నాన్న. ఏయ్ నన్ను వదలండి. ఏయ్ సిస్టర్, ఆయన నిజంగానే మా నాన్న. ఆయనకే జబ్బు లేదు. మా నాన్నను వదిలేయండి. కుదరదు. మా డాక్టర్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినడు. సెక్యూరిటీ, అతన్ని బయటికి తీసుకెళ్ళండి. సిస్టర్, లోపల డాక్టర్ డిస్టర్బ్ అవుతున్నారు. సిస్టర్ ప్లీజ్. సిస్టర్ మేడం, మీ కాలు పట్టుకుంటాను మేడం. మా నాన్నను వదిలేమని చెప్పండి మేడం. మేడం, పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, మా ఆయన కాళ్ళు, మా మావయ్య గారి కాళ్ళు. కానీ నీకు ఆ అర్హత లేదు. నీలాంటి వాళ్ళు కాళ్ళు తాకినా పాపమే. ఆపరేషన్ స్టార్ట్ అయింది సిస్టర్. స్టార్ట్ చేయబోతున్నాం మేడం. డాక్టర్ గారితో మాట్లాడాలి. లోపలికి వెళ్ళొచ్చా? రండి మేడం. మేడం 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 నేను చెప్పేది వినండి. సిస్టర్ సార్ 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 ఆగండి. డాక్టర్ మా స్వామీజీ కాల్ చేశారు. పూజలు చేసి మంత్రాలు చదివి మా మావయ్య గారి అవయవాల్ని నయం చేస్తారంట.
మీరు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు డాక్టర్. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మీతో వచ్చిన చిక్కే ఇదమ్మా. మంత్రాలకి చింతకాయలు రాలవు, అవయవాలు బాగుపడతాయా? మీరంతా మ్యాజిక్నే నమ్ముతారు తప్ప లాజిక్ని నమ్మరు. సరే సరే, కాసేపట్లో అనస్థీసియా ప్రభావం తగ్గుతుంది, అప్పుడు తీసుకెళ్ళండి. సిస్టర్ పద. డాక్టర్ 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 సిస్టర్ రేయ్ డాక్టర్. దేవుడయ్యా, ఆడదాన్ని ఏం చేయగలను అని నువ్వు నీ కొడుకు అన్నారు. నా కళ్ళ ముందే మా ఆయన్ని చంపుతాను అన్నారు. ఇప్పుడు నీ కొడుకు ముందే నిన్ను చావు అంచుల దాకా తీసుకువెళ్ళాను. నిన్ను చంపితే నీకు నాకు తేడా లేదు అని మా మావయ్య గారన్న ఒక్క మాటతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ నీకు పెట్టిన ప్రాణభిక్ష. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే అప్పుడు నేను ఎవ్వరి మాట వినను. నా చేతులకి మట్టి అంటకుండానే నిన్ను నీ కొడుకుని మట్టిలో కలిపేస్తాను. మైండ్ ఇట్. వదలండి అతన్ని. రే, ఒక ఆడపిల్లని మోసం చేసి కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపేశారు. అది ఎంత పెద్ద పాపమో నీకు మీ నాన్నకి ఇద్దరికీ అర్థం కావడం లేదు. పాపం గీత నీతో కలిసి బతకాలని ఎన్నో కలలు కంది. నువ్వే ప్రాణంగా ప్రేమించింది. తప్పు చేసావురా. రేయ్, మనం డబ్బు సంపాదించొచ్చు, ఆస్తులు కూడా కూడబెట్టొచ్చు, కానీ మనల్ని ప్రేమించే మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బుతో ప్రేమని కొనలేము. మంచి మనసుతో మాత్రమే మంచి మనుషుల్ని దగ్గర చేసుకోగలం. ఈ మంచి మాటలు నీ చెవికి ఎక్కువ అని నాకు తెలుసు. అయినా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కాబట్టి. కాదు, కూడదు, మారును, ఇలాగే ఉంటాను, మళ్ళీ నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తాను అంటావా? ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్ నేను రెడీ. లోపల మీ నాన్నకి చెప్పాను, ఇక్కడ నీకు చెప్తున్నాను. నాతో పెట్టుకుంటే మీ జీవితాలు తల్లకిందులైపోతాయి. దివ్య, నన్ను మా నాన్నని భయపెడతావా? నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో చూడు. మీ అందరికీ గీతకు పట్టించిన గతే పట్టిస్తాను. దివ్య, హర్ష కాస్త నీరసంగా ఉన్నాడు, వెళ్ళి పాలు వేడి చేసి తీసుకురామ్మా. అలాగే. దేవుడు ఇలాంటి బలవంతుడితో పెట్టుకుంటే ఆయాసం నీరసనం వస్తాయమ్మా. మరే కిలో బంగారం ఇచ్చైనా చెడ్డ వాళ్ళ శత్రుత్వం వదిలించుకోవాలట. మీరేమో కయ్యానికి కాలు దూవుతున్నారు.
ఈరోజు హర్షబాబు గారికి జరిగింది, రేపు మావయ్య గారికో మా ఆయనకో జరగచ్చు. ప్రతిసారి అదృష్టం మన వైపే ఉంటుందా? రేపు జరగకూడదు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు బావగారు? ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. మా దివ్యం ఉండగా ఎవరికి ఏమీ కాదండి. మీరు అనవసరంగా కంగారు పడకండి. దివ్యేమీ దేవత కాదు బాబు. ఇందాక దేవుడయ్యే మనుషులు దాడి చేస్తుంటే హర్షబాబుని కాపాడగలిగిందా? ఏదో అదృష్టం బాగుండి హర్షబాబు ప్రాణాలతో బయటపడ్డాడు గాని లేదంటే అందరం బాధపడేవాళ్ళం కదా. ఏం చేస్తున్నావు ప్రసాద్? మొయినాబాద్లో మన ఫామ్ హౌస్ ఉంది కదా, దాన్ని ఆ దేవుడే పేరు మీద రాయబోతున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు ప్రసాద్. ఇలాగైనా వాడి పీడ మనకి విరగడైపోతుంది. అదే బాబు, చిన్నబాబు, ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఏం పేపర్స్ నాన్నవి? మన ఫామ్ హౌస్ని ఆ దేవుడే పేరు మీద రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మంచి పని చేస్తున్నారు బావగారు. అవును బావగారు, ఆ ఫామ్ హౌస్ 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుందా? మార్కెట్ వాల్యూ అంతే ఉంది. ఈ ఫామ్ హౌస్ని దేవుడేకి ఇచ్చేసి అతనితో రాజీ చేసేసుకుందాం. వద్దు మావయ్య, హర్ష గారు దీపు సంతకం చేయరు. మన ఫామ్ హౌస్ ని దేవుడయ్యకి ఇవ్వద్దు. వాడితో మనం గొడవ పట్టడం ఎందుకు అమ్మాయి? పెద్దబాబుకి ఏం జరిగిందో చూశాం కదా. నాకేం కాలేదు నాన్న, నేను బానే ఉన్నాను. దివ్య గారు చెప్పినట్టు ఆ దేవుడయ్యకు రూపాయి కూడా ఇవ్వద్దు. అంటే వాడి చేతిలో చావాలనుకుంటున్నావా హర్షబాబు? లేక దీపునో మీ నాన్ననో చంపించాలనుకుంటున్నావా? అత్తయ్య, దేవుడేకి అంత ధైర్యం లేదు. పిరికి వాళ్ళలాగా దొంగచాటుగా దెబ్బతీశాడు. మావయ్య గారిని కానీ ఆయన్ని కానీ దీపుని కానీ ఎదురుగా వచ్చి ఎదిరించే ధైర్యం వాడికి లేదు.
ఎదురుగా వచ్చి ఎదిరించే వాళ్ళతో ఎంతకాలమైనా పోరాడగలం, కానీ చాటుగా వచ్చి దొంగ దెబ్బ తీసే వాళ్ళతోనే డేంజర్. కానీ ఇప్పుడు వాడి నైజం ఏంటో మనకి తెలిసింది కదా మావయ్య. ఇకపై అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. వాడు ఎప్పుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు కదమ్మా. వాడు అడిగింది వాడి మొహాన్ని కొట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా.